త్వరగా ప్రతి ఒక్కరు కూడా చేద్దాం. లోకా సువార్త 15వ అధ్యాయం 20-21 అనగా 19, 20, 21 వచనాలు చదువుకుందాం. ఆ వాక్యం చదువుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా, పరిశుద్ధుడా తండ్రి. ఈ వాక్యమును బట్టి నీ కొందనాలు ప్రభా. ప్రాణాత్మ దేహములతో ఎదుట మేము లొంగిపోతున్నాం. మాతో నీవు మాట్లాడండి ప్రభా. మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపి అయా ఈ మాట ద్వారా మాకు జీవమునిచ్చి ప్రభా మరణము నుండి జీవములకు నడిపించమని, వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రభా, వ్యతిరేకతను తొలగించండి, మనస్సును దయచేయండి. విని విడిచిపెట్టే వారంగా కాకుండా అర్థము చేసుకొని మా ఆత్మీయ పరిస్థితులను మార్చుకున్నట్టుకు దీన్ని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బిగ్గరగా స్వరములు తెరిచి చెప్దామా? అందరూ కూడా స్వరం తెరిచి చెప్దామా? దేవునిని స్తుతించుట ఎంతో మనకి మంచిది, దేవునిని గణపరచుట ఎంతో మనకి మంచిది. ఈ మాటలు మనం చదువుకున్నాం కదా. ఇది ఏ సందర్భమో అందరు ఎంతమందికి తెలుసు? ఇప్పుడు చదువుకున్న మాట ఒక యేసుక్రీస్తు వారు స్వయముగా పలికిన మాటలలో ఒక మాట, తప్పిపోయిన కుమారుడు. ఎంతమందికి తెలుసు ఈ మాట? తప్పిపోయిన కుమారుడు చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం. చాలా సందర్భాల్లో ఈ మాట మీరు వినుండొచ్చు. చాలామంది సేవకులు ఈ యొక్క విషయాన్ని బోధించవచ్చు. అయితే మనము ఎప్పుడు కూడా ఈ మాటను అందరూ చెప్పే విధముగా మనం అర్థం చేసుకున్నట్టుకు మనకు వీలు లేదు. ప్రతి మాటలో కూడా ప్రభువా నీ సత్యమును ఎరుగునట్లుగా మా హృదయములు తెరువుము. ఈ మాట చెప్పండి. సత్యమును ఎరుగునట్లు. అందరూ స్వరములు తెరిచి మాట చెప్పాలి. సత్యము ఎరుగునట్లు మా హృదయమును తెరువుము. ఎందుకు ఈ మాట మీకు తెలియజేశానో తెలుసా? నీవు ఒక మాట చదివినప్పుడు ఆ మాట ప్రకారముగా ఇది బైబిల్ బోధిస్తుందని మనం చెప్పలేం. ఒక మాటను చదివినప్పుడు అది 3 కోణాల్లో ఆలోచన చేయాలి. మొదటిగా నీవు శరీరంగా ఆలోచన చేయాలి, రెండవది ఆత్మపరంగా ఆలోచన చేయాలి, మూడవది ఈ మాట వలన నా ఆత్మ బ్రతుకుతుందా. 3 కోణాల్లో ఆలోచన చేయకపోతే నీ వాక్యం వినలేవు. శరీరంగా నీకేం దొరుకుతుంది ఈ మాట వలన, రెండవది ఆత్మపరంగా నీకేం దొరుకుతుంది, మూడవది ఈ మాట వలన నీ ఆత్మ జీవింపజేయబడుతుందా అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఇక్కడ మనం చదువుకున్న మాట అక్కడ ఎవరు కనబడుతున్నారు? మనకి తండ్రి కనబడుతున్నాడు. అలాగే ఇంకా ఎవరు కనబడుతున్నారు చెప్పాలి? ఎవరు? తప్పిపోయిన కుమారుడు. మనకు అందరికీ తెలుసు ఆ కుమారుడు ఏం చేశాడు? తండ్రి ఆస్తిని తీసుకొని ఆ విచ్చలవిడిగా బ్రతుకుతూ, స్నేహితులతో తిరుగుతూ, ఆ దేశము పోయి విచ్చలవిడిగా ఆ డబ్బంతటిని ఖర్చు పెట్టి తిరిగి తన పరిస్థితి అంతా మారిపోయింది. ఆఖరిగా పందులు తినే పొట్టు దగ్గరికి కూడా పారిపోయాడు. అక్కడికి వెళ్ళి అది కూడా తిందామని ప్రయత్నం చేశాడు, అది కూడా దొరకలేదు. తిరిగి తన హృదయంలో ఒక ఆలోచన చేస్తున్నాడు. అయ్యా, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది పనులు ఉన్నారు, నా తండ్రి ఇంటిలో ఎంతో మంది బ్రతుకుతున్నారు, నేనైతే ఇక్కడ ఎంతో ఘోరంగా పందులు తినే పొట్టును తింటున్నాను. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ కుమారుడు అయ్యో నేను పాపం చేశానే, అయ్యో నా తండ్రిని బాధ పెట్టానే అని బాధపడటం లేదు. అక్కడ కుమారుడు ఏం చేస్తాడంటే, అయ్యో నాకు తిండి లేదు, నా బ్రతకడానికి నాకు సరి అయిన సదుపాయాలు లేవని బాధపడుతున్నాడు.
నేను పాపము చేశానే, నా తండ్రికి వ్యతిరేకంగా జీవించానే, ఆస్తంతా పట్టుకొని వచ్చి విచ్చలవిడిగా తిరిగానే అనే మనసు ఆయనకు లేదు. తిరిగి ఆయన అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను ఒక బానిసగా బ్రతకాలని. ఏమనుకుంటున్నాడు ఆయన? చెప్పాలి. ఎలాగా? ఒక కూలోడిగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. అమ్మా, జాగ్రత్తగా వినాలి. చాలా విలువైన మాటలు. నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మంచి మాట, అందుకని వచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసినప్పుడు వచ్చిన వాళ్ళు రాసుకుంటున్నాను. నా తండ్రి ఇంట అనేక మంది పనులు ఉన్నారు, నేను కూడా వారిలో పనుడుగా ఉందాం అనుకోని. మీరు అటు ఇటు చూసారనుకోండి, ఈ మాటలు మీకు అర్థం కావు. నేరుగా మీరు నా వైపు చూడాలి. ఇంక నేను ఏ విషయాలు చెప్పను, చదివిన వారు మాత్రమే బైబిల్ తెరండి. కొంతమందికి ఆ బైబిల్ వాక్యాలు కూడా దొరకవు. చూస్తే చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నారు, కానీ ఇప్పటికి వచ్చే పత్రికలు కూడా కనబడవు, మనకి వాక్యాలు కనబడవు. బైబిల్ ఎప్పుడైనా మనం తీసి చదివితే మనకు అర్థమవుతాయి. కుమారుడు అనుకుంటున్నాడు, నేను నా యొక్క తండ్రి ఇంట్లో కూలోడుగా ఉండాలని తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మనసులో కూడా అనుకుంటున్నాడంట, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కుమారుడిగా ఉండాలని అనుకోవట్లేదయ్యా, ఒక దాసుడిగా ఉండాలనుకుంటున్నా. నాకు పూట భోజనం పెట్టి చాలు. నేను నీ కుమారుడిగా ఉండే అర్హత కోల్పోయాను. నీవిచ్చినవన్నీ పొందుకొని నేను సంతోషంగా లోకం వైపు పరిగెట్టాను. లోకం నన్ను ఏం చేసింది? ఆకర్షించి నన్ను నాశనము చేసింది. తిరిగి నీ వద్దకు వస్తున్నానయ్యా, కనుక కుమారుడిగా వద్దు. కుమారుడిగా అయితే నేను ఉండలేను, ఎందుకంటే అర్హత కోల్పోయా. ఇప్పుడు నేను ఒక దాసుడిగా, ఒక బానిసగా, ఒక కూలోడుగా నీ వద్దకు వస్తున్నాను అనుకొని ప్రయాణమయ్యాడు. తిరిగి ఎక్కడికి? ఇంటికి. అయితే అక్కడ చదువుదాం మాట మరొకసారి, 20 వచనం చదువుదాం. వాడిక దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మీరు దేవుణ్ణి కుమారులు కుమార్తెలైతే, వాక్యం విన్నవారైతే, మీరు క్రైస్తవులైతే బిగ్గరగా స్వరము తెరిచి దేవుని స్తుతిద్దాం. అంటే ఇలాగంటేనే కానీ చెప్పరు అనమాట. అంటే మీరు దెయ్యాలు, మీరేమో అదేనంటే మీరు చెప్పరు. మీరు దేవునికో నేను మంచోడిని పరిశుద్ధిని అంటే చెప్తారు, అంతేనా? మనము పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు. మనం పరిశుద్ధులు. హల్లెలూయా. ఆ మాట కూడా చెప్పకపోతే ఇంకెలాగా? మనము అగ్ని నుండి తీయబడిన వారం, పాపం నుండి తీయబడిన వారం. మనల్ని దేవుడు ఆ అగ్నిలో వేసి పాపమునంతా మలినమంతా తొలగించి మనల్ని బంగారము వల్లే మనల్ని మెరిసేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ కుమారుడు వెళ్తున్నాడట, తన తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు తన తండ్రి నిజముగా ఆయన ఎతకలేదంటారా? ఏంటే చెప్పాలి. తండ్రి కుమారుడు కోసం వెతకలేదంటారా? ఏంటి చెప్పాలి, జాగ్రత్త వినాలి. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి వెతకలేదా? అసలు తప్పిపోవడం ఏమిటండి? అసలు వెతకడం ఏమిటి? జాగ్రత్తగా వినండి. ఈ తండ్రి ఎటువంటి వాడో తెలుసా? ధనవంతుడు. తండ్రి ఇంటిలో బోడి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అనేక మంది పనులు ఉన్నారు, ఏది కావాలని దొరికేది. తండ్రి తన యొక్క కుమారుడి విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. తండ్రి తన కుమారుణ్ణి వెతికించలేదని కుమారుడు అనుకున్నాడు, కానీ తన కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఎక్కడ పాడైపోతున్నాడు కూడా తండ్రి గమనిస్తూనే ఉన్నాడు. తన కుమారుడు పడుతున్న బాధ ప్రతిరోజు వింటున్నాడు. ప్రతిరోజు తన కుమారుడు ఏ విధంగా పడిపోతున్నాడు, ఏ విధంగా దూరం అయిపోతున్నాడు, ఏ విధంగా శ్రమ పొందుతున్నాడో తండ్రి చూస్తూనే ఉన్నాడు. తండ్రి లోపల ఒక బాధ, అయ్యో నా కుమారుడు ఇంత ప్రయాసపడుతున్నాడు, నా కుమారుడు ఇంతగా ఈ భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు. ప్రతిరోజునట ఆ మిద్దెక్కి చూస్తున్నాడు, ఇప్పుడైనా వస్తాడా? తండ్రి హృదయం ఎంతో గొప్పదండి. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి ఎటువంటి వాడో తెలుసా? మనల్ని ప్రేమించేవాడు. కీర్తనలు ప్రతి ఒక్కరు కూడా తెలుద్దాం. 86వ కీర్తన భాగం 5వ వచనం ఒకసారి చదువుదామా?
కుమారుడు పట్ల తండ్రికి ఉన్న ప్రేమ. చదువుదాం ఒకసారి 86 వచనం. ప్రభువా నీవు దయాళుడవు. ఏమట ఆయన? దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు అబ్బా, ఎంత మంచి మాట. హల్లెలూయా. అందరు బిగ్గరగా స్వరం తెరిచి చెప్దాం హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన దయాళుడు, ఆయన దయ చూపించే దేవుడు. క్షమించుటకు నీవు మనస్సు కలిగిన వాడవయ్యా. చూడండి ఎంత మంచి మాట. కుమారుడిని ఆయన త్రోసివేయలేదు. కుమారుడి పట్ల ఆయన వేరొక హృదయమో ఆలోచన కలిగి లేడు, కానీ ప్రతిరోజు కుమారుడిని చూస్తూనే ఉంటున్నాడు. ఇప్పటికైనా తిరిగి ఆయన యొద్దకు వస్తాడా? ఇప్పటికైనా తిరిగి నా కుమారుడు వస్తాడా అని తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇది తండ్రి మనసు. జాగ్రత్తగా వినాలి, ఇది తండ్రి మనస్సు. మరి మన దేవుని మనసు? యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదామా? తండ్రి హృదయము ఎంతో ప్రేమ కలిగినది. అయ్యా నా ఎద్దకు తిరిగి వస్తే అని ప్రతిరోజు ఎదురు చూస్తున్న తండ్రి మన పరలోకపు తండ్రి. చదవండి. వారి యందు కరుణించువాడు. ఎవరి యందట? మన యందు కరుణించువాడు. వారిని తోడుకుని పోవచ్చు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. అబ్బబ్బబ్బా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోకపు తండ్రి మనకు అర్థము కాదు, కానీ తండ్రి ప్రేమ ఎంతో గొప్పదండి. అది లోకములో ఇహలోక తండ్రి నీ శరీరపరంగా నిన్ను ఎంతో చూచుకొనవచ్చు, ఎన్నెంతో నీకు కావాల్సింది ఇవ్వచ్చు. కానీ పరలోకపు తండ్రట నీ పాపం నుండి నీకు విడుదలిచ్చి నీ ప్రాణము ఆ అగ్నిలోకి పోకుండా నిన్ను కరుణించి నీటి బొగ్గలు ఎద్దంటే ఏమిటో తెలుసా? రక్షణకు ఆధారమైన బావులు ఎదుర్కొని నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు తన తండ్రిని మాట అడిగాడట, అయ్యా, అందరూ శ్రద్ధగా వినాలి, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నీ ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయి, నేను ఇంక ఇక్కడ ఉండడం వేరుగా వెళ్ళిపోతాను. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలు కోరినది ఇవ్వకూడదు. పిల్లలు కోరినది ఇవ్వకూడదు. వారికి ఏది అవసరమో అది నీవు ఇవ్వాలి. మా అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా తల్లిదండ్రులుగా? అయ్యా మీకే. పిల్లలు కోరినది నీవు ఇవ్వకూడదు. వారు ఒక బైక్ అడిగారు అనుకో, వెంటనే నీవు ఇచ్చావు అనుకో, అది నీవే వారిని చంపడానికి నీవు ఇస్తున్న ఒక ఆయుధం. పిల్లలకు అవసరం ఏదో నీవు అది గ్రహించాలి. ఇక్కడ తండ్రి ఎన్నోసార్లు కుమారుడు అవసరాలు తీర్చాడు. ఎన్నోసార్లు కుమారుడు అడగకుండానే ఎన్నో అవసరాలు తీర్చాడు. కానీ కుమారుడు ఒకసారి అడిగాడు, ఏమని? నా ఆస్తి నాకు ఇచ్చే. అది కోరిక. జాగ్రత్తగా వినండి. నా కుమారుడు ఇది అడిగాడండి, నా కుమార్తె ఇది అడిగింది, లేకపోతే నా కుమార్తె నాకు ఇది అడిగింది, డబ్బులు అడిగింది, ధనం అడిగింది, బండి అడిగింది, ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇదిగో ఈ అబ్బాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయని అడిగింది. ఇవన్నీ వారి యొక్క కోరికలు. ఇవి నెరవేర్చకూడదు తల్లిదండ్రులుగా మీరు. నా కుమారుడు మంచి స్థానంలో తప్పు లేదు, వారికి మంచి చదువునివ్వండి, అది అవసరం. వారికి మంచి బట్టలు కొనండి, వారికి అవసరం. వాడికి మంచిగా వాడిని చూసుకోవడం వాడికి అవసరం. వాడి కోరే కోరికలు ఏమిటి? నేను ఎలాగ ఉండాలి, అలాగ ఉండాలి. ఇదిగో ఆడ ఫోన్ కొనుక్కోండి, నేను ఫోన్ కొనుక్కోవాలి, నా దగ్గర పెద్ద ఫోన్ ఉండాలి. అవసరమా? అది వాడి కోరికలు. జాగ్రత్త తల్లిదండ్రులుగా ఉన్న నీవు. దేవుడు కూడా మన నుంచి నువ్వు అడిగిందల్లా నీకు ఇచ్చాడు. ఆయన నువ్వు అడిగిందల్లా నేను కోటీశ్వరుడు అయిపోయి ప్రభువా, ఇదిగో నా పక్కన నాశనం అయిపోవాలి ప్రభువా, ఇదిగో నేను ఎలాగైపోవాలి ప్రభువా, ఇదిగో నేను ఇంతగా ఆయన ఇవ్వడు. నీకు ఏది అవసరమో అది మాత్రమే నీకు దయచేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కోరినది కానీ ఆయన ఇచ్చాడు అనుకో, ఏమవుద్ది? ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వెళ్ళాడు? స్నేహితులు, బంధువులు అందరినీ విడిచిపెట్టేసి లోకస్తుల వరకు పారిపోయాడు. వ్యభిచారపు గృహాలకు వెళ్ళిపోయాడు. ఆ యొక్క మద్యానికి అలవాటు పడిపోయాడు, లోకానికి అలవాటు పడిపోయాడు. తద్వారా ఏమైందో తెలుసా? తన బ్రతుకుని కూడా
నాశనము చేయుటకు సిద్ధపడిపోయాడు ఆయన. అందుకే తల్లిదండ్రులు ఉన్న నీవు వారి అవసరాన్ని తీర్చాలి. అమ్మా జాగ్రత్త వినండి, వారి కోరికలు తీర్చకూడదు. నువ్వు వాడికి నువ్వు పదే వాడు అడుగుతున్నాడు, రోజు చాక్లెట్లు బిస్కెట్లు కొంటే ఒక రోజు ఏమవుద్ది, పళ్ళయి పుచ్చిపోతాయి. వాడికి ఏది అవసరం అది నీవు వాడికి ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి తల్లిదండ్రులు ఉన్న నీవు. నా కుమారుడే కదా అడుగుతున్నాడండి, నా కుమార్తె కదా అడుగుతుందండి, లేకపోతే వారు అవి ఎన్నో రోజులు బట్టి అడుగుతున్నారు నువ్వు ఇచ్చావా, దాని ద్వారా నీ నెత్తి మీదకి కీడు రాబోతుంది. జాగ్రత్త. వారిని మందలించుటలో తప్పు లేదు, వారిని గద్దించుటలో తప్పు లేదు. వారి తప్పు మార్గమున పోతే, నాకు తెలిసిన ఒక సేవకులు గాజు ప్రాంతంలో ఆయన ఉంటారు. తన కుమారుడు ఇప్పుడు తను చదువుకొని ఇప్పుడు ఏనాడు కూడా నాన్న నాకు ఇది కావాలి అని ఎప్పుడు అడగలేదంటండి. తన కుమారుడికి ఏది అవసరమో చిన్నతనం మొదలుకొని ఇప్పుడు ఆయన 10th పాస్ అయ్యి ఇంటర్లోకి వెళ్తున్నాడు. ఆయన తన తండ్రి ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏమిటో తెలుసా, నా కుమారుడు ఒక మంచి డాక్టర్ అవ్వాలి అని ఆయన గుండెకు సంబంధించిన ఒక డాక్టర్ అవ్వాలని తన తండ్రి కోరిక. అదే విధంగా నడిపించుకుంటూ ఇప్పుడు దాకా చదివించుకుంటూ తన స్కూల్లోనే అందరిలోని ఆయన్ని మాత్రమే వారు ఒక ఎగ్జామ్ పంపించారట. ఆ ఎగ్జామ్ రాస్తే వారికి ఫ్రీ స్టడీస్ అన్నీ కూడా వారు అనుకున్నది వారికి వీరు పెట్టకుండానే. చూడండి, తన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. తన కుమారుణ్ణి కూర్చోబెట్టంట వారి నెత్తి మీద చెయ్యేసి, చూడండి మీ తల్లిదండ్రులకి మీరు చేయవలసిన పని, ఇది అడుగుతుండండి అది అడుగుతున్నాడు ఇవ్వకూడదు. వారిని మోకరించి వారి నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేశారట. అయ్యా ప్రభువా, నా కుమారుడు నీకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఏమంటున్నాడు ఆయన? నీకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అలాగే దేవుడు ఈరోజు నడిపిస్తున్నాడు. అంతేగాని వాడు ఏదో ఏడుస్తున్నాడని వారు అడుగుతున్నాడని వారిని దేవుళ్ళలో పెంచాలి. జాగ్రత్త. లేని ఎడ్ల దుష్టుడు ఎత్తుకుపోతాడు. అన్యులతో సహవాసాలు దయచేసి మీకు వద్దు. వారిని దేవుళ్ళలో పెంచండి. తల్లిదండ్రులుగా మీరు ఆ విధంగా లేకపోతే జాగ్రత్త, నీ నెత్తి మీదకి నీవే కీడు తెచ్చుకుంటావు. జాగ్రత్త. సెల్ ఫోన్లు కొనిస్తున్న వారి పట్ల ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఆ సెల్ ఫోనే వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. అడిగాడని కుమారుడికి తన తండ్రి అంతా ఇచ్చేశాడు. తండ్రికి తెలుసు దీని ద్వారా భయంకరమైన శ్రమ ఎదుర్కోబోతున్నాడని. అలాగే శ్రమ వచ్చింది, కానీ తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. ప్రతిదినము కూడా ఆ కుమారుణ్ణి ఆయన చూస్తూనే ఎలాగున్నాడు, ఏడుస్తున్నాడు లోపల భయంకరమైన బాధ. కానీ ఏనాడు వెళ్ళి తీసుకొని రాలేదు. జాగ్రత్తగా వినండి. నీవే పాపాన్ని మూటగట్టుకొని పరిగెడుతున్నావు. నీవే పాపం కొరకు నువ్వు నాగలి వేసి ఏ విధంగా తీస్తున్నావో అదే విధంగా పాపం కొరకు నువ్వు జుర్రుకుంటున్నావు. దేవుడు చూస్తున్నాడట, ఇగో నా కుమారుడిని పంపించాను, ఆ కుమారుడి యొద్ద రక్షణ నువ్వు కోల్పోయావు. ఈరోజు కుమారుడిని కొద్దు లోకమే కావాలి అని పరిగెట్టిన వారిని చూచి ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకని దినమెల్లా చేతులు చాచి ఆయన రమ్మని పిలుచుచున్నాడు. ఎక్కడ రమ్మన్నాడండి? చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి, అసత్యము నుండి సత్యములోనికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారందరూ మీరు. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు మన బ్రతికి ఎటువంటిదట, మనము దేవుని ప్రజలం అని అనబడ్డానికి వీలు లేదు. ఒకప్పుడు మన జీవితంలో ప్రభువా అని పిలిచే అర్హత నీకు లేదు. ఒకప్పుడు దేవుని చెంతకు చేరడానికి నీకు అర్హత లేదు. కానీ యేసుక్రీస్తు వారి కరుణ వలన, ఆయన కృప వలన
నీవు ఈరోజు సున్నతి పొంది ఆయన మందిరంలోకి వచ్చి అన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మన బ్రతుకు ఎంతో భయంకరమైనది. లోకపు జీవితాలు అందరూ విడిచిపెట్టినా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టలేదు. ఒకప్పుడు నీకు సున్నతి లేదు, అనగా రక్షణ లేదు నీకు. ఒకప్పుడు నీకు ఇగో ఈ బాప్తిజం అనేది నీకు లేదు. ఒకప్పుడు అన్యుడిగా బ్రతికిన నీవు ఇదిగో ఎన్నో 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 కార్యక్రమాలు జరిగించిన నీకు పరలోకానికి మార్గము లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు కృప ద్వారా సున్నతి పొంది, అనగా రక్షణ పొంది, రక్షించబడి, బాప్తిజమును పొంది, మారు మనసును పొంది ఆయన సన్నిధిలోకి వచ్చి ఉన్నావు. ఇది కేవలం యేసు క్రీస్తు కృప, వారి ప్రేమ మాత్రమే. ఏనాడు కూడా నేను చెయ్యి విడిచిపెట్టలేదు ఆయన. ఏనాడు కూడా నేను ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. తండ్రి ఏ విధముగా కుమారుడి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి ఏ విధంగా కుమారుడి కొరకు ఆయన ఆశపడుతున్నాడు, మన కొరకు తండ్రి అయిన యేసయ్య ప్రతిరోజు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మన బ్రతుకులోని మనం ఏదైనా కలిగి ఉన్నామంటే అది ఆయన వలనే. ఆయన లేకపోతే మనము, ఈ మాట చెప్పట్లే ఎవరు, ఏంటండి, యేసుక్రీస్తు వారి కానీ లేకపోతే మనం అలాగున్నాం. చూసారా? అయ్యో ప్రభువా, నీవు మా కొరకు మరణించి మా కొరకు తిరిగి లేచి పునరుద్ధానుడివై నువ్వు ఇచ్చిన రక్షణ అనే మాట చెప్పలేకపోతున్నాం అంటే జాగ్రత్తగా ఒక్కసారి వినండి. తండ్రి ప్రేమను నీవు కాలదన్నుతున్నావు. నీ కొరకు యేసయ్య ఏం చేశాడు అనంటే ప్రాణాల్ని పూర్తి చేయండి. ఆయన మన కొరకు ఏం చేశాడు? మన పరిస్థితిని బట్టి మనం సిగ్గుపడాలి. దేవునిని మనం ప్రేమించలేకపోతే మనం ఈ పొందుకున్నవన్నీ కూడా వ్యర్థమే. ఆయన దినమల్లా చేతులు చాచి నీ కొరకు ఎంతో ప్రేమ కలిగి ఎదురు చూస్తున్నాడట. ప్రతిరోజు ఎక్కుతున్నాడట మిద్ది, నా కుమారుడు వస్తాడా అని. ఎంత ప్రేమ కలిగిన వాడైనా, నీవు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినా తండ్రి హృదయం అటువంటిదండి. అబ్రహాము, లోతు, జాగ్రత్తగా వినాలి. అబ్రహాము, లోతు వారి యొక్క కాపర్ల విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆ కాపర్లు గొడవ ఆడుకుంటే లోతు వెళ్ళిపోయాడు. అబ్రహాము కుమారుడిగా ఆ స్థానాన్ని పొందుకున్నాడు లోతు. చిన్న గొడవ జరిగిన వల్ల ఆయన ఏం చేశాడు? కనులెత్తి చూచినప్పుడు ఆ యొక్క మంచిగా పచ్చగా కనబడిన ఆ యొక్క సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి పారిపోయాడు. అబ్రహాం అట ప్రతిరోజు, చూడండి జాగ్రత్తగా వినండి, తండ్రి హృదయం ఎంత గొప్పదో. ప్రతిరోజు లోతు యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. లోతు ఏ విధంగా బ్రతుకుతున్నాడు, అక్కడికి వెళ్ళి ఏవైనా ఇబ్బందులు పడుతున్నాడా, అక్కడికి వెళ్ళి ఏమైనా శ్రమలు పొందుతున్నాడా అని చెప్పి ప్రతిరోజు అబ్రహాం అట లోతు పట్ల ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. ఏదైనా సమస్య కలుగుతున్నాడు వెళ్దాం, ఏదైనా ఇబ్బందులు పడుతున్నాడు వెళ్దామని ప్రతిరోజు కూడా అబ్రహాము తండ్రి స్థానంలో ఉండి కుమారుడిగా లోతును బట్టి ఆయన గ్రహిస్తూనే ఉన్నాడు. ఒక రోజున సొదొమ గొమొర్రా యొక్క పాపమును బట్టి తండ్రికి కోపం వచ్చి అగ్నిగంధకంలో కాల్చి వేస్తున్నాను అన్నప్పుడు ఆ యొక్క మందిరానికి పరిగెట్టాడు అబ్రహాం. పరిగెట్టి మోకరించి, ప్రభువా 100 మంది నీతిమంతులుంటే ఆ యొక్క ప్రాంతాన్ని రక్షిస్తావా? 90 మంది, 80 మంది, 70 మంది
ఆఖరిగా ఒక్కడి వరకు వచ్చి, అయ్యా ఒక్కడున్నా కాపాడుతావంటే కాపాడుతానని ఆ మాట ఇచ్చినప్పుడు, లోతును బట్టి కాపాడయ్యా, లోతును బట్టి కాపాడు ప్రభువా, అయ్యా ఆ యొక్క నా బట్టి లోతును కాపాడు అన్నప్పుడు ఆ యొక్క ప్రాంతం నుండి దేవుడు ఎంతో రక్షించాడు. అబ్రహాముకున్న మనసు ఎంత గొప్పదండి. అబ్రహాముకున్న తండ్రి హృదయం. ఈరోజు మనం ఎవడకపోతే మనకెందుకు, మనం బాగున్నామా లేదా? నీ కుమారులు నీ కుమార్తెల కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడుతున్న మంచి జీవితం ఇవ్వాలని వారి దేవుళ్ళు ఎదుగుతున్నారా? వారి దేవుని ఎదుట వారి యొక్క హృదయం ఏ విధంగా ఉంది? యోబు ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? ఆ బలిపీఠాలలో నేరుగా ఆ బలిపీఠాలన్నీ కట్టి తన కుమారుడి విషయంలో, ప్రభువా నీ ఎదుట వారు ఏమైనా వారి హృదయంలో నిన్ను తిట్టుకున్నారేమో అని బలి అర్పించేవాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? మన తల్లిదండ్రులు కన్నా మా అమ్మాయి ఎంత మంచిగా పాడుతుందండి పాటల్లో, మా అమ్మాయి ఎంతో మంచిగా ఇగోండి డాన్సులు వేస్తుందండి, ఆ అమ్మాయిని ఎంతో చక్కగా రెడీ చేసి ఎక్కడ వదులుతున్నారు? లోకంలోకి. ఎవడో చూస్తాడు, ఏమవుతుంది? నీ కూతురు అందంగా కనబడాల్సింది ఎవరికే? లోకానికా మీకా? నీ కుమారుడు మంచిగా చదువుకొని ఎవరిని పోషించాలి? లోకానా నిన్న? ఈరోజు నా కుమారుడు ఇగోండి ఇంత తెలుసు అంత తెలుసు, జాగ్రత్త, లోక జ్ఞానం వ్యర్థం. వారికి నువ్వు దేవుళ్ళో పెంచకపోతే లోతు వలె కష్టాలు బాలైపోతారు. వారిని దేవుని మనుషులు దయందును దేవుని దయందును సమూయేలు ఏమవుతున్నాడట? వర్ధిల్లుతున్నాడు. తల్లి అయిన హన్న ఎంత ఆమెకున్న ప్రేమ తన కుమారుడు పట్ల, నా కుమారుడయ్యా పాలు విడిచినది మొదలు నీ సన్నిధిలోనే. ఈరోజు మందిరాలకు తీసుకురావడం కూడా మీతో పాటు వెనకాల తీసుకొస్తున్నారు, సిగ్గుపడండి. ఆ యొక్క ఏలి ఏమి చెప్పినా రెడీగా ఉన్నాడు. అయ్యా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చిన్న కుమారుడు. ఈరోజు నీ కుమార్తెలకు కూడా సండే స్కూల్ పంపించండి, లేకపోతే మందిరానికి పంపించండి అంటే వాళ్ళు రారండి. ఆ తప్పు నీదే. నీవు తిన్నంగా లేకపోతే, తల్లిదండ్రులుగా నీవు వారిని సరైన రీతిలో పెట్టకపోతే జాగ్రత్త. తప్పిపోయిన కుమారుడు వలె వారి యొక్క తప్పిపోతారు వారి జీవితంలో. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడే స్వయంగా పలుకుతున్న మాట. వారిని దేవుని దయను పెంచకపోతే లోకములో వారి కానీ పడి తిరిగి చెడిపోయారా, నీవు దానికి బాధ్యుడివి. అన్యులకు తెలియదు, వారు అన్యుల్లో ఉన్నారు కాబట్టి, అన్యత ఉన్నాక తెలియదు వారికి. నీవెందుకు నీ కుమార్తెలను నీ కుమారుల్ని నీకు వారితో సావాసము. జాగ్రత్త జాగ్రత్త. ఈడు పరిగెట్టాడు, జబ్బంతా పట్టుకొని పరిగెట్టాడు. స్నేహితులందరూ కూడా తిన్నారు, తాగారు, ఈయన తన్నేసి వదిలేసి వెళ్ళిపోయారు. అబ్రహాము మొరపెట్టినప్పుడు, అయ్యా నా కుమారును క్షమించు. లోతును కుమారుడిగా స్వీకరించాడండి ఆయన. ఎవరో? అబ్రహాం. ఎంత మంచి ప్రేమ. నేను దినాన్ని వస్తున్నప్పుడు ఆ జంక్షన్లో తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చెప్తాను, జాగ్రత్తగానండి. చాలా ఎండగా ఉంది. ఎండ ప్రాంతంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, ఒరొక రోడ్డు పక్కన నించున్నారు. ఆ యొక్క తండ్రి పాపం ఆ యొక్క కుమారుడో కుమారుతో తెలియదు కానీ వారు పట్టుకొని ఉన్నారు. ఏడుస్తుంటే, ఆ కుమార్తె ఏడుస్తుంటే తల్లి పక్కన కూర్చోబెట్టింది. ఈ తండ్రి ఏమో ఆ కుమార్తెని ఎత్తుకొని, ఆ కుమార్తె అనుకుంటున్నాడు, ఎత్తుకొని ఆ ఎండలో ఆమె పైన ఒక కర్చీఫ్ వేసి ఆడిస్తున్నాడండి. సరైన బట్టల్లో అడుక్కుంటున్నట్టున్నారు వాళ్ళు. తన కుమార్తెను తీసుకెళ్ళి కొట్టి దగ్గర తీసుకెళ్ళి, నేను చూస్తున్నాను ఆ పక్కన, ఆ కుమార్తె అడిగిందల్లా కూడా ఇవ్వడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడండి ఆయన. ఆ కుమార్తెను నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడంటే, ప్రభువా ఈ లోకపరమైన తల్లిదండ్రులు ఇంత ప్రేమిస్తే నువ్వు ఎంత ప్రేమించావు మమ్మల్ని, పాపములు ఉండిపోయిన మమ్మల్ని.
మా తండ్రి దగ్గర సరైన డబ్బులు లేవనుకుంటా ఎత్తుకుతున్నాడు డబ్బుల కోసం. కుమార్తె అడిగినప్పుడు ఆ ప్రేమ ఎంతో గొప్పది కదా. నిజముగా ఆ తండ్రి హృదయం ఎంతో గొప్పదండి. ఈ రోజుల్లో నీవు వారికి ఏమిస్తున్నావు? ఆ కుమారుడిగా ఒక అర్హత పొందుకున్నాడు. అర్హత పొందుకుని నా ధనము నాకు కావాలని వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి హృదయం ఎంతో బద్దలైపోయిందండి. ఆ యొక్క తండ్రి ఎంతో ఏడుస్తున్నాడు. అయ్యా వద్దయ్యా, ఎల్లకో, వెళ్ళావంటే నువ్వు పాడైపోతావు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేనోళ్ళ పరిస్థితి ఘోరమండి. ఈరోజు నీకు ఇచ్చిన పిల్లలను వారిని దేవుళ్ళో పెంచి జాగ్రత్త. చిన్నతనం నుండే వారికి భయభక్తులు నేర్పించు, దేవుని వాక్యము నేర్పించు. ప్రతిరోజు కూడా నీ వారి కొరకు ప్రార్థన చేయి, వీలైతే వారి కొరకు ఉపవాసం ఉండు. మంచి జీవితం ఇవ్వడంలో తప్పు లేదండి, కానీ వారికి ఆత్మీయ జీవితం ఇవ్వడంలో నీవు సిద్ధపడాలి. ఒకప్పుడు మనం భయంకరమైన పాపలు, మనం ఇంకను పాపలుగా ఉండగానే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి మరణ పునరుద్ధానుడై ఆరోహణమై ఆదరణకర్తను పంపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు విషయంలో అబ్రాహాముకున్న ఆ యొక్క హృదయం, తండ్రి హృదయం, ఇక్కడ ఈ తండ్రి కూడా ఆ యొక్క 22వ వచనం చదువుతాం. 22వ వచనం చదువుతాం. త్వరగా నేను ముగిస్తాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా ఎంత మంచి మాట, ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి హృదయం అటువంటిదండి. మనం పాడైపోయామని వదలడైనా, నువ్వు చెడిపోయావని ఆయన వదలడండి. ఆ యొక్క తండ్రి హృదయం ఎంత గొప్పదో. ప్రశస్త వస్త్రం మనకి ఏమిటో తెలుసా? నీకు రక్షణ అనే వస్త్రం దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉంగరం ఏంటో తెలుసా? తిరిగి కోల్పోయిన రాజరికాన్ని దేవుడు నీకు దయచేశాడు. ఒకప్పుడు పాపిగా, ఒకప్పుడు ప్రజగా ఉన్న నిన్ను తీసుకొని వచ్చి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచి, ఇదిగో 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 రాజులైన యాజక సమూహము గారిని పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులో నిలిపి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి హృదయం ఎంతో గొప్పదండి. ఆ కుమారుడు రాగాలే ఏం చేశాట? మెడ మీద పడి, జాగ్రత్త వినాలి నాగమణిగా. తండ్రి హృదయం ఎంత గొప్పది. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. చూడండి, ఆడ బతికి ఎలాగుంది, మొత్తం చిరిగిపోయి ఎన్నో దినాలు బట్టి స్నానం లేదు. ఆ ఒళ్ళంతా భయంకరమైన కంపు, భయంకరమైన దుర్వాసన కొడుతున్న కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, రానా కుమారుడు అని తీసుకుని వెళ్ళి ప్రశస్త వస్త్రము దేవుడు. అబ్బబ్బా, ఎంత మంచి మాట. నీ పాపపు వస్త్రాన్ని తొలగించి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు నీకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి బానిసైపోయిన నిన్ను, లోకానికి బానిసైపోయిన నిన్ను తండ్రి అయినా యేసయ్య. అందుకనే యేసన్న గారట ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనట యేసయ్య అని పిల్లడట. ఆయన నాన్న అని పిలుస్తాడట. ఆయన ఏమని ఎందుకు? తల్లిలా లాలించి, తండ్రిలా పోషించి, కాపాడి, ఎవ్వరూ ఇష్టపడలేని స్థితి నుండి ఈరోజు అనేక లక్షల కోట్ల మందికి దీవెనకరంగా చేసావయ్యా. నా తండ్రి ఉన్నా సరే నన్ను ఇంతగా చేయలేడేమో, కానీ నన్ను మాత్రము నీవు ఇంతగా దీవించావు. అందుకనే దావీదు, ప్రభువా కంపు కొట్టిన బ్రతుకున్నది, నా తండ్రి కూడా నన్ను అసహించుకున్నాడు, నన్ను ఇదిగో ఎవ్వరూ ప్రేమించలేదయ్యా. నా యొక్క మురికి గుడ్డలను చూసి ఇదిగో నేను ఎప్పుడు తిన్నానా, ఏమైనా పడుకున్నానా, నాకు ఆరోగ్యం ఎలాగుందో చూడలేని అన్నలో తండ్రి అందరూ విడిచిపెట్టిన సమూయేలును పంపించి, వీరెవ్వరూ కాదు, ఒక వ్యక్తి ఉన్నాడు, పరుగున
ఆ యొక్క అరణ్య ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆయన ఎలాగొన్నాడో తెలుసా? దావీదు పరిస్థితి ఎలాగో తెలుసా? ఒంటి మీద బట్టలు లేవు, ఆ గొర్రెల వాసన, ఆ యొక్క తిండి లేదు. అదిగో ఆ యొక్క చిన్న గోచి పెట్టుకొని వచ్చి నిలబడినప్పుడు, మోకరించినప్పుడు వారందరూ వాళ్ళందరూ ఎదుట కొమ్ము అనగా ఆ కొమ్ములో ఉన్న తైలాన్ని ఆయన మీద వంపినప్పుడు ఆ యొక్క వాసనంతా పోయిందట. తన యొక్క బ్రతుకంతా మారిపోయిందట. రాజుగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ మాట అంటాడు, ప్రభువా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటోన్ని? ఒకప్పుడు నా బ్రతుకు ఇటువంటిది, పాపముతో లోకముతో నిండిపోయిన బ్రతుకును నువ్వు మార్చి రాజుగా కూర్చోబెట్టి 12 గోత్రాల కర్తగా నా ఎదుట అనేక మంది నించొని నేను చెప్పే తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. ఒకప్పుడు గొర్రెలు, ఆ మేకలు, ఆ కంపులో ఉన్న నన్ను తీసుకెళ్లి ఈరోజు అనేక జనాంగం నా ఎదురుకు వచ్చి మోకరిస్తున్నారు. ఆయనట, ప్రభువా ఇంతగా ఇచ్చించుటకు నేను ఏ పాటోడిని? ఈరోజు మనం అది మర్చిపోతున్నాం. ఒకప్పుడు తిండి లేని బ్రతుకు, ఒకప్పుడు నీ కుమార్తె కుమారులకి లేకపోతే నీ కుటుంబానికి సరి అయిన జీవితం ఇవ్వలేని బ్రతుకు, ఈరోజు దేవుడు 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయంటే అది ఆయన ప్రేమ. అదంతా విడిచిపెట్టి నాకేం జరగలేదు, నా బతికింతే, నేను ఇప్పుడు ఎలాగే. జాగ్రత్త, ప్రేమిస్తున్న దేవుడిని నువ్వు కాళ్ళదన్నుకోకు దయచేసి. కుమారుడు రాగాలే తన దాసులందరినీ పిలిచాడట. అమ్మా జాగ్రత్తగా వినాలి. తన దాసులందరినీ పిలిచి అంటున్నాడట, ఆ యొక్క ప్రేత వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలు ఆయనకు తొడిగించి ఉంగరాన్ని పెట్టి చెప్పులు తొడిగించాడట. తన బ్రతుకంతా కూడా లోకంతో పాపంతో నిండిపోయిన ఈ బ్రతుకు ఆ ఉంగరము పెట్టగలే తిరిగి కుమారుడి స్థానం ఆయనకి ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రోమపత్రిక తీద్దాం. 8వ అధ్యాయం 15 వచ్చింది. రోమపత్రిక 8వ అధ్యాయం 15 వచ్చింది. త్వరగా చదువుదాం. యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను ఏటట? దాస్యపు ఆత్మ నీకు లేదు, దత్తపుత్ర ఆత్మనే నీకు దయచేశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పాపంలో జీవిస్తున్నాను నిన్ను, లోకంలో జీవిస్తున్నాను నిన్ను మరలా వెనకకు వెళ్ళడానికి వీలు లేదు. నేను ఎవడు కూడా వెనకకు లాగలేడు. భయపడవద్దు, నీ ఆత్మ రక్షించబడింది. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు నా కుమారుడివి. హల్లెలూయా, హల్లెలూయా. తన ఏమనుకున్నాడు? నేను నా తండ్రి దగ్గర దాసుడిగా ఉందాం అనుకుంటున్నా, కూలోడిగా ఉందాం అనుకుంటున్నా. నా తండ్రి ఒక 3 పూటల భోజనం పెడితే చాలు. అలాంటి కుమారుడిని ఏం చేశాడట? దాసుడు కాదయ్యా, నీవు నా కుమారుడివి. ఎంత మంచి దేవుడండి ఆయన. మనం ఎన్నిసార్లు వ్యతిరేకంగా తిరిగినా, ఎన్నిసార్లు వద్దని బారిపోయినా, ఎన్నిసార్లు లోకాన్ని ఆశ్రయించినా, ఒక్కసారి ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరు కూడా ఒకసారి నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. నువ్వు కనిపెంచిన నీ కుమారుడు కుమార్తె ఎదుగు వచ్చిన తరువాత వారు మంచి ఉన్నత స్థానముకు వెళ్ళిన తరువాత వారు సంపాదిస్తూ పలానా రోజును, అయ్యా నువ్వు పలానా వ్యక్తి కొడుకు కదా అంటే, వారు నీ పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడితే, వారు నీ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడకపోతే తల్లిదండ్రులుగా నీకు ఎలాగుంటుంది? అంటే ఇంత స్థానంలో వారు మీరు ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలుగా చేసి కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి వారి ఉన్నత స్థానంలోకి పంపించిన తర్వాత వారు నా తల్లిదండ్రులు వీరి కాదు అని అనుకున్నప్పుడు నీకు ఎలాగుంటుంది? మనం అలాగే చేస్తామన్నమాట దేవుడి విషయంలో. జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను రక్షించి కాపాడి ఎన్నోసార్లు అపాయం నుండి తప్పించి, ఇదిగో అమ్మ ఎంతకాలం చీకటిలో బ్రతుకుతారు, రండి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగు నేనే, ఇగో నా యొక్క జీవం ఉంది, నా యొక్క రక్షణ ఉంది, నా యొక్క మారు మనసు ఉంది, రండి నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని దేవుడు పిలుస్తున్నప్పుడు
నువ్వు తిరిగి అన్యాచారాలకు పారిపోయినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దేవుడికి ఇష్టం లేని ఆ కార్యాలు చేస్తున్నప్పటి ఎంత ఆ హృదయము వేదన చెందుతుందో. ఒక సేవకులు అన్నారు, రోమా ప్రభుత్వము యేసుక్రీస్తుని ఒక్కసారి సిలువ వేస్తే నీవు నేనట ప్రతి సెకండు ప్రతి నిమిషం కూడా ఆయన సిలువ వేస్తూనే ఉన్నాం. ఎలాగా? నీ పాపపు ఆలోచనలు బట్టి వద్దు అన్న పని చేస్తూ. దేవునికి ఇష్టం లేని కార్యములు జరిగించడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆయన బాధపడుతూనే ఉన్నాడట. తండ్రి ఆ కుమారుడు రాగాలే కంటి నిండా నీరట, కంటి నిండా కన్నీళ్లతో నిండిపోయి నా కుమారుడు అని ఆయన మీద పడి ముద్దు పెట్టుకొని ఆయనకు ప్రశస్త వస్త్రమును ప్రేత వస్త్రమును తొలగించేసి మిక్కిలి విలువ గల వస్త్రమును వేసి తిరిగి రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుని ప్రేమ రుచి చూస్తే నువ్వు ఎలా కూర్చోలేవు. ఆ యొక్క ఉంగరమును పెట్టగాలే, ఉంగరము దేనికి సాదృశ్యమో తెలుసా? తిరిగి నీకు రాజరికాన్ని దేవుడు అప్పచెప్పాడు. తిరిగి నీకు ఇదిగో జీవమును తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇదిగో పరలోకమును ఇవ్వడానికి నీకైనా సిద్ధంగా ఉన్నాడు. తర్వాత వచ్చిన చదువుతామా? చెప్పును తొలగించిన తర్వాత క్రొవ్విన పశువును తెచ్చి వధించి మనం తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయిన దొరికినని చెప్పిన అంతటా వారు సంతోషపడి సాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడికి నాకు పట్టింపు లేదు, దేవుడు నా మీద ఏమీ లేదు, ఎంత ప్రార్థన చేసినా వృధా వృధా వృధా, వ్యర్థం వ్యర్థం అనుకుంటున్నావేమో. జాగ్రత్త. తగిన కాలమందు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పక దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని విడిచిపెట్టి పరిగెడుతున్నాం. చివరిగా మాట్లాడో తెలుసా? క్రొవ్విన దూడని వధించి ఇంటిలో పండగ వాతావరణం. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో కోట్లాది దేవదూతలు ఏం చేస్తాడో తెలుసా? సంతోషిస్తాయట. ఈరోజు నీవు రక్షించబడినా కూడా రక్షణ కోల్పోయి నాకు ఈ మార్గము వద్దు, ఇది కష్టముగా ఉంది, ఈ మార్గంలో నిలవలేనని పారిపోయిన నిన్ను దేవుడట ఎదురు చూస్తే దినమెల్లా చేతులు చాపి రా నా కుమారుడు, తిరిగి నీ అద్దకు రా. దేవుడట మన పేరు చెప్పుకొని గర్వపడాలి. ఏం చేయాలట? మన పేరు చెప్పుకొని దేవుడు ఏం చేయాలి? మీరు సరిమైన ఆ మాట చెప్పినప్పుడు చెప్పకపోతే ఎలా ఉంటుంది? మన పేరు చెప్పినప్పుడు దేవుడు ఏం అవ్వాలి? మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు నాకు. ఏమైనా అందామంటే మళ్ళీ మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపాల ఓలకి. మమ్మల్ని అంటున్నారు. జాగ్రత్త. నువ్వు నేరుగా సేవకుడి వైపు చూడలేకపోతున్నావంటే నీలో దురాత్మ ఏలుబడి చేస్తుంది. జాగ్రత్త. గత వారంలో బుధవారం సాయంత్రం ఒక సేవకులు వచ్చారు, ఆయన ఏలియా గారని. ఒక స్త్రీ మన వైపు చూడనంటే చూడటం లేదు. అమ్మాయి చూడు నా వైపు అంటే చూడటం లేదు, చూసిన దబ్బని పడిపోయింది. జాగ్రత్త. నీలో దురాత్మ ఏలుబడి చేసినప్పుడు నువ్వు సేవకుని వైపు చూడలేవు. దేవుని ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడతాయని నువ్వు దేవుని వైపు చూడలేకపోతున్నావు. జాగ్రత్త. ఎందుకు నా వైపు చూడమంటావు తెలుసా? ఏదైనా దాగి ఉంటే అవి పోతాయి బయటికి. ఏదైనా, అందుకనే వాక్యం విన్నప్పుడు పిడికిలి బిగించడాలు కానీ నోర్లు మూసుకోవడాలు కానీ చేయకూడదు. పిడికిలి వదల్చాలి. పిడికిలి బిగించావా దురాత్మను నువ్వు పట్టుకున్నట్లే. పిడికి వదిలి చప్పాట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించాలి. పిడికిలు బిగించకూడదు. దేవుని సేవకుని వైపు నువ్వు చూస్తే ఈ మాటలు నీకు అర్థమవుతాయి. ఆ తండ్రి కుమారుడు వచ్చాడన్న సంతోషంలో ఆ యొక్క క్రొవ్విన దూడను వధించి రండి అందరూ సంతోషపడండి. తప్పిపోయిన నా కుమారుడు ఏమయ్యాడు తెలుసా? చనిపోయి ఏమయ్యాడట? మరలా బ్రతికాను. చచ్చిపోయాడా ఏంటి? ఆ కుమారుడు ఆయన చచ్చిపోయాడా? చచ్చిపోతే ఎలాగొస్తాడు తిరిగి? ఏంటి? చచ్చిపోయినాడు తిరిగి మరి ఎలాగ వస్తాడు? అక్కడ ఒక అర్థం ఉంది, జాగ్రత్తగా వినండి. చనిపోవడం అంటే ఏంటో తెలుసా? నీవు ఆత్మలో ఆరిపోవడం, నీ ఆత్మీయ స్థితిలో నీవు మరణించడం. నీవు ఆత్మపరంగా నీవు ఏనాడో మరణించావు. అందుకనే ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు తిరిగి నీ అద్దకు రా,
ఆదామును చూస్తున్నాడు ఆయన ఎలాగా, ఆ సాయంకాల చల్లటి పొద్దున వచ్చి చూస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అంటే, దేవుడికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో? ఆదాము దాక్కున్నాడు. జాగ్రత్త వినండి. ఆదాము ఏం చేశాడు? దాక్కున్నాడు. పాపము జరిగితే నీలో దాగే గుణం వచ్చేస్తుంది. జాగ్రత్త. దేవుని సంఘానికి, సేవకునికి, నీవు మందిరానికి కూడా నీవు సమయం ఇవ్వలేని పరిస్థితి నీకు వచ్చేస్తుంది. అదే చనిపోవడం అంటే నీవు దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నావు అంటే నీ ఆత్మ మరణాంచుల్లోకి వెళ్ళిపోయిందని జ్ఞాపకం చేసుకో. కానీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన తండ్రి అయిన యేసయ్య ప్రతిరోజు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తండ్రి హృదయం అటువంటిదండి. నువ్వు పాపము చేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమించి మళ్ళీ తన దారిలో పెట్టాలని ఆశపడుతున్నాడు. అందరూ కూడా చివరికి ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ఒకసారి. చివరికి ఈ మాట చదువుకొని మనం వెళ్దాం. తండ్రి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు చనిపోయి మరలా బ్రతకడం అంటే ఏమిటో తెలుసా? ఇదిగో ఆత్మీయ స్థితిలో నువ్వు చనిపోయిన నీవు, ఆత్మీయ జీవితంలో మరణించిన నీవు తిరిగి బ్రతకాలి అంటే తిరిగి నువ్వు ఆయన వద్దకు రావాలి. ఆ జీవ మార్గంలో నువ్వు ప్రయాణము చేస్తే తప్ప నువ్వు బ్రతకలేవు. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఏమైందట? ఇదిగో మరణిస్తున్నా నీవు, పాపంలో నిద్రిస్తున్నా నీవు, లే, నీ కొరకు కలువరి శిలువలో యేసుక్రీస్తు రక్తము కార్చి నీ కొరకు జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ విధముగా పరిగెడతావో, ఎప్పుడైతే ప్రభువా ఈ లోకం వద్దయ్యా, నాకు ఇదిగో ఈ లోక ఘనతలు వద్దు, ఈ లోక ఆనవాయితీలు ఆచారాలు వద్దు. ఎంత భయంకరమైన విషయం అంటే, ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకే కలుగుతుందా ప్రభువా ఈ బాధ, లేకపోతే అందరికీ ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. గత నెలలో చాలా ముహూర్తాలు ఉన్నాయి. చాలా ముహూర్తాలు ఉన్నప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయో, అందులో అన్ని పెళ్ళిళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులువే. ఎవరవట? క్రైస్తవులువే. మళ్ళీ దానిని జరిగించుటకు సేవకులు సిద్ధపడుతున్నారు. దాన్ని జరిగించుటకు సేవకులు కూడా లెక్క చేయకుండా, ఇది అన్యాచారాలు, వారిని వీధుల్లో తిప్పి, వారిని మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా బాప్తిజములు ఇచ్చి అన్యాచారంలో పాటిస్తున్న క్రైస్తవ్యం చూసినప్పుడు ఎంతో బాధ. నిన్నటి దినాన్న ఒక వాట్సాప్ స్టేటస్లో చూసినప్పుడు, శాకుడు కుమారుడాడు హల్దీ ఫంక్షన్లు అంటూ, మెహందీలు అంటూ ప్రయాస పడిపోయి, నాకు అనిపించింది ఒక్కొక్కడిని పట్టుకొని పీక పిసికేయాలనిపించింది. నిజం, ఒక్కొక్కడిని పట్టుకొని, నిజమండి, పీక పిసికెచ్చి నువ్వు చచ్చిపోయినా వరలేదు రాబో, నీ వల్ల దేవునికి అవమానం కలుగుతుంది. ఎంత దారుణం అండి. నాకు అలాగా అనిపిస్తుంది, మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా జరుగుతున్నాయా అక్కడ అంటే నేను వెళ్ళను. చాలా, ఎందుకంటే నా తండ్రి నన్ను ఆ విధంగా పెంచాడు ప్రార్థనలో. ఆ విధంగా నేను ఎదుగుతున్నాను కాబట్టి నా పరలోకపు తండ్రి కూడా నేను సంతోషపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనవి జరిగిన ఎడల నేను సహించలేనండి, నిజంగా సహించలేను. ఎందుకో అయ్యా, అందరూ నన్ను తిట్టుకుంటారు, అందరూ నన్ను పర్లేదు తిట్టుకొని, అన్యాచారాలు జరిగిన చోట నేను ఉండలేను. నేనేదో గొప్ప ఉన్నాను, లేకపోతే ఇది నేనేదో ఇదని చెప్పటం లేదు. కానీ మనమట పాపములో మరణిస్తున్న మనము, నీ కొరకు యేసుక్రీస్తు వారు మరణం తిరిగి లేచాడు. తండ్రి హోదాలో ఉన్న నీవు తిరిగి ఆయన వద్దకు వెళ్ళాలి. నీకు ప్రశస్త వస్త్రము అనగా రక్షణ, ఉంగరము, రక్షణ నీకు ఇచ్చి, కాలుకు చెప్పులు ఇచ్చి, జీవ మార్గం నడిపించి పరలోకాన్ని నిన్ను దేవుడు చేరుస్తాడట.
అమ్మా ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చావనైనా చద్దాము కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేయొద్దు. చావరైనా చచ్చిపోతాం, అన్యాచారాలకు చోటు ఇవ్వద్దు. చావరైనా చచ్చిపోతాం. నా కుమార్తె విషయంలో నేను అదే చెప్పాను. అమ్మ బయట నుంచి అనేకలు వస్తుంటారు, ఒకవేళ వారు ఎవరైనా అన్యాచారాలు చేయాలని చూస్తే మీరు అడ్డుపడిపోండి అంతే. నిజంగా ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే, మరణించిన మనల్ని తిరిగి బ్రతికించిన యేసయ్య కొరకు మనం వాడబడాలి. ఈ ఆత్మీయ జీవితం మరణిస్తున్న ఆత్మను తిరిగి జన్మించే యేసయ్య కృపనికి తోడుగా ఉంది కాబట్టి నీకు ఇచ్చిన వస్త్రమును కాపాడుకో, రక్షణ వస్త్రమును కాపాడుకో, రాజరికారాన్ని కాపాడుకో, పరలోకానికి నువ్వు చేరే మార్గమును కాపాడుకో. తండ్రిగా ఉన్న నీవు, తల్లిదండ్రులుగా ఉన్న నీవు నీ కుమార్తెకి ఎంతో మంచిగా చేయాలని ఆశపడతావు కదా. అలాగే నా యేసయ్య కూడా మరణిస్తున్న నిన్ను, ఇదిగో ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయిన నిన్ను, తండ్రితో ఆ స్వాస్థ్యము పోయిన నిన్ను తిరిగి స్వాస్థ్యం ఇచ్చాడు. అనగేడు తెలుసా, పరలోక స్వాస్థ్యమి నీది నాదైపోయింది. అలాంటి యేసయ్యని ఈరోజు నువ్వు విడిచిపెడుతున్నావంటే జాగ్రత్త. పాపములు ఇంకా పొర్లితే, పాపములు నువ్వు ఇంకా అదే విధంగా జీవిస్తే ఒకవేళ మరణం నీ కొరకు ఎదురు చూస్తుంది. లేదయ్యా, నా కొరకు నీతి సూర్యుడిగా ఉన్న నీవు నీ ఎదురు నేను చూస్తున్నానయ్యా, ఇదిగో నీ వెలుగు నా మీద ప్రకాశించు, నువ్వు ఇప్పుడైతే అడుగుతావు. తిరిగి తండ్రి యొద్దకు చేరినప్పుడు తండ్రి నీ బట్టి సంతోషించి అనేకులు ఎదుట గర్వంగా చెప్పుకుంటాడట, ఈ నా కుమారుడు తిరిగి మరలా చనిపోయి మరలా బ్రతికెను గనుక ఈరోజు నాతో పాటు మీరు కూడా సంతోషించండి. కోల్పోయిన రక్షణ తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కోల్పోయిన మారు మనసు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయిన జీవమును తిరిగి ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. మరలా నువ్వు ఆయన వెతకు చేరితే దేవుడు నిన్ను కాపాడి ఆయన జీవ మార్గం నిలిపి నిన్ను రక్షించి పరలోకానికి ఎత్తుకొని పోతాడు. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.